హాయ్, నేను శ్రీదేవి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు నా వీడియోలను కూడా ఈ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలను కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఆలు ఫ్రై కర్రీ. దీనికోసం ఆలుని శుభ్రంగా కడిగి కట్ చేసి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్టు, వాటర్ వేసి కుక్కర్లో ఈ ఆలు కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆలు ఫ్రై కర్రీ రైస్కి, చపాతీకి, దోశ టిఫిన్స్లోకి, దోశలోకి కూడా బాగుంటుంది. ఒక ఆనియన్ కట్ చేసి రెడీ చేసుకోవాలి. దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, కట్ చేసిన ఆనియన్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆనియన్ వేసి మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని. అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉడికిన ఆలుని చల్లారిన తర్వాత పైన చెక్కు తీసేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇవి రెడీ చేసి పక్కన పెట్టుకొని ఆనియన్ వేగిన తర్వాత ఆలు కూడా ఈ కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మాడినట్లయితే టేస్ట్ అనేది మారిపోతుంది. నీట్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కస్తూరి మేతి ఒక 2-3 స్పూన్లు తీసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత ఉడికించిన ఆలు ముక్కలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక 5-10 నిమిషాలు. రుచికి సరిపడినంత సాల్టు, కొద్దిగా పసుపు, పచ్చి ధనియాల పొడి, కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకొని అడుగంటకుండా, మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ ఆలు ఫ్రై చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో కస్తూరి మేతి, ధనియాల పొడి, మిర్చి ఇవి వేయటం వల్ల మంచి స్మెల్, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇది రైస్కి, చపాతీకి, దోశ ఇలాంటి టిఫిన్స్లో కూడా ఈ ఆలు ఫ్రై కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా వరకు రెడీ అయిపోయింది. ఒకసారి సాల్ట్ అది సరిపోయింది లేనిది చూసుకొని, కారం, సాల్ట్ సరిపోయింది లేని చూసుకొని, సరిపోతే కొద్దిగా వేసుకోవాలి. ముక్కలుగా నీట్గా ఈ కర్రీ చాలా బాగా వచ్చింది. ఈ ఆలు కస్తూరి మేతి ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని రైస్కి కానీ, చపాతీకి కానీ, దోశ ఇలాంటి వాటికి ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఈ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. అది రైస్కి కానీ, చపాతీకి కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.